హలో మామ, నమస్తే. ఇవాళ మా అన్ని బర్త్డే, అందుకే కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేస్తున్నాడు. ఏం బిర్యానీ అడిగి కనుక్కున్నాం. ముందుగా బాండీలోకి నూనె, కొంచెం నెయ్యి వేసుకోవాలి. హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవాళ బిర్యానీలో ఇదే స్టార్ ఐటమ్, హోమ్ మేడ్ స్పెషల్ గరం మసాలా. వేగాక ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం వేయించుకోవాలి బాగా. ఇవాళ బిర్యానీ కోసం ఎన్ని కష్టమైంది. పొలం అంటే మల్లుడు కోపం అడిగి ముక్కు మీద ఉంటుంది. ఎంత కోపం అంటే మనసుకున్నంత కోపం ఉంటుంది అడిగి. అన్నయ్య అయితే బాస్మతి రొయ్యల పలావ్ అయితే చేస్తున్నాడు. 2 kgs రైస్ కడిగేసుకుని కొంచెం నానబెట్టుకుంటే రైస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. దానికోసం కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఓ 10 నిమిషాలు. అల్లం వేయకముందే రొయ్యలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి. ఎలాగో కర్రీలో ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా తక్కువగా వేసుకుంటే. కారం కూడా కొంచెమే. మసాలాతో మనకి వైట్గా రావాలంటే కారం తక్కువ వేసుకోవాలి. అలా కాకుండా కొంచెం కలర్ఫుల్గా అనాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే చాలా స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకున్నాం. ఆడించుకున్న మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మనం స్పైసీ చాలా ఎక్కువ గట్టిగా తింటాం కాబట్టి మనం వాడుకున్న మసాలా అంతా కూడా అయితే యాడ్ చేసుకున్నాం. చేసాక అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత పెరుగు రెడీ ఉంటుంది. అప్పుడు మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకుంటే పెరుగు రెడీ చూడకుండా అయితే ఉంటుంది. దీనిలో ఇంకొక ఐటెం ఉంది, అది వేసిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వల్లే మనకి ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా, ఆ మసాలా అంతా కూడా పెరుగులో యాడ్ అవ్వడం వల్ల రైస్కి పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. అదే మనకి మెయిన్ టేస్ట్ వాళ్ళ బిర్యానీలో. కరెక్ట్గా వాటర్ 1 గడ్డ లేకుండా చక్కగా ముందైతే బీట్ చేసుకోవాలి. గడ్డల కింద ఉంటే మళ్ళీ ఫ్లేవర్ అనేది పోతుంది. బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే మ్యాక్సిమం ఈ వాటర్లోనే మనం ఏదైతే తీసుకున్నామో క్వాంటిటీకి దానికి 1:2 తీసుకోవాలి. ఈ వాటర్ అయితే కరెక్ట్గా ఉందైతే మన బిర్యానీ స్ట్రక్చర్ కూడా అయితే అదిరిపోద్ది. సో అందుకే ఎవరన్నా బిర్యానీ చేసుకునే వాళ్ళు వాటర్ని చాలా జాగ్రత్తగా కొలత తీసుకుంటే మీ బిర్యానీ అయితే అదిరిపోద్ది. వాటర్ ఏమి ఎక్కువ, నువ్వేం కంగారు పడకు. మరి యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే ఆ మాత్రం ఓవర్ యాక్షన్ ఉంటుంది, లేకపోతే మన వీడియోస్కి వ్యూస్ లైక్లు కూడా కదా. ఉందే మూమెంట్ ఉంది. ఇవాళ అనే మూమెంట్ ఉందంటావా? కనపడుతుంది మూమెంట్. ఫైనల్గా దమ్ అయితే ఎక్కిచ్చేసాం. ఇవాళ మా బిర్యానీలో కొత్త పార్ట్నర్ మా బాబాయ్ కూడా యాడ్ అయ్యాడు. మా చెల్లి, మా ఇండియా, నేను. ఫైనల్లీ మన బాస్మతి రొయ్యల పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాం. ఎలా ఉందో మా ఇద్దరు దూతలను అడుగుతాను, మీరు చెప్పండి. బిడ్డు ఎలా ఉందిరా టేస్ట్? బొమ్మిద్ది టేస్ట్ ఎలా ఉందిరా? గాయసా మీకు ఎవడిస్తారా మీ ఇద్దరు నాకు యూట్యూబ్ ఛానల్లో? అలా పీస్ మీద నిమ్మకాయ పిండుకున్నాను. ఆ పక్కన ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. అలా ఓ రొయ్య తీసుకుని ముద్దెట్టుకుంటే